2026వ సంవత్సరము ఫిబ్రవరి మాసంలో 1వ తారీఖు నుండి 15వ తారీఖు మధ్యకాలంలో కన్యా రాశి జాతకులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ పక్షం లోపల గ్రహస్థితి 13వ తారీఖు వరకు మకర రాశిలో సంచరిస్తున్నాడు. సూర్య భగవానుడు తదనంతరం కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు మొత్తం మకర రాశిలో ఉంటున్నాడు. బుధుడు 4వ తారీఖు వరకు ధనుస్సు రాశిలో ఉంటూ తదనంతరం మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 10వ తారీఖు వరకు ధనుస్సు రాశిలో ఉంటూ తదనంతరం మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శనేశ్వరుడు మీనరాశిలో ఉన్నాడు. రాహువు కుంభం, కేతువు సింహరాశిలో ఉన్నారు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఈ గ్రహస్థితి ప్రత్యేకంగా కన్యా రాశి జాతకులకు ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే, కన్యా రాశి వారికి అనుకూలమైనటువంటి సమయంగా ఉంది. 5వ స్థానంలో గ్రహాలు 4 గ్రహాలు కలిసి సంచరిస్తున్నాయి. రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు. కనుక కొన్ని విషయాలలో మనము జాగ్రత్తగా ఉన్నట్టయితే మీరు సత్ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా ఏ విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటిది మనము చూసినట్టయితే, విద్యార్థులు చదువు విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి, సత్ఫలితాలను పొందుతారు. ఏకాగ్రతతో మీరు చదువుపై మనస్సు నిలపండి. ఇక సంతానం విషయంలో తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళ యొక్క సెటిల్మెంట్ కానివ్వండి, వాళ్ళ యొక్క ప్రయాణాలు, ఉద్యోగము, వ్యవహారము, ఇలాంటి విషయాల లోపల తల్లిదండ్రులు పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఈ పక్షం లోపల. ఇక చేస్తున్నటువంటి పని లోపల, ప్రొఫెషన్లో, వృత్తి లోపల మీకు శ్రేయస్సు కనబడుతుంది ఈ పక్షం లోపల. వ్యాపారస్తులు ముఖ్యంగా పార్ట్నర్స్తో కొంత జాగ్రత్తగా ఉండాలి. పార్ట్నర్స్తో మీరు సహనంతో వ్యవహారం చేస్తూ ఉండాలి. భార్యాభర్తలు కూడాను చాలా ఓపికతో వ్యవహారం చేస్తూ ఉండాలి. అన్ని విషయాల లోపల కూడాను మీరు ఎక్స్చేంజ్, అంటే మీ మనస్సు లోపల ఉన్నటువంటిది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటూ మీరు ముందుకు వెళ్ళినట్టయితే సత్ఫలితాలు కనబడతాయి. పోటీ పరీక్షల లోపల మీకు విజయం కనబడుతుంది. ముఖ్యంగా విద్యార్థులకు కానివ్వండి, ప్రొఫెషనల్స్కి కానివ్వండి, వీళ్ళందరికీ కూడాను పోటీతత్వం అనేటువంటిది ఇంకా ప్రబలంగా పెరిగేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఆరోగ్య విషయంపై మనసు నిలపాలి. ధ్యానము, యోగా లాంటిపై మీరు మనసు నిలిపినట్టయితే ఆరోగ్యము నిలకడగా ఉంటుంది. రావాల్సినటువంటి డబ్బు కూడాను స్థిరంగా వస్తూ ఉంటుంది. అబ్నార్మల్గా మీకు ఒకటేసారి డబ్బు చేతికి అందకపోయినప్పటికీ స్థిరంగా మీకు రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇక కుటుంబం యొక్క సహాయ సహకారాలు బాగా అందుతాయి. కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు, భార్య, కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు ఈ పక్షం లోపల బాగా అందుతాయి. చిన్న చిన్న ప్రయాణాల మూలకంగా మీకు పెద్ద లాభాలు కనబడుతున్నాయి కాబట్టి వాటిని మీరు సద్వినియోగపరచుకోండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వ్యాపారస్తులకు ప్రగతి కనబడుతుంది. ముఖ్యంగా ఈ పక్షం లోపల కోర్టు వ్యవహారాలలో శుభప్రదమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఇక వృత్తి లోపల మంచి అవకాశాలను పొందే సమయం ఇది. సంగీత, సాహిత్య కళాకారులకు, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి కొత్త అవకాశాలు వస్తాయి. తదనుగుణంగా మంచి పేరు ప్రఖ్యాతులను కూడాను ఈ పక్షం లోపల పొందేటువంటి అవకాశం కనబడుతుంది. దాన్ని సద్వినియోగపరుచుకున్నట్టయితే మీరు అన్ని రకాలుగా సంతోషంగా ఈ పక్షం లోపల ఉంటారు. ఇక వివాహ ప్రయత్నాల్లో ఉన్నటువంటి వారికి వివాహము కలిసి వస్తుంది. వివాహం నిశ్చయం అవుతుంది. శుభకార్యాలకు హాజరవుతారు. విద్య లోపల మీకు ప్రగతి, డెవలప్మెంట్స్ బాగా కనబడుతున్నాయి. ఇక పెద్దల యొక్క సహాయ సహకారాలు మట్టుకు చాలా ఉంటాయి కాబట్టి దాన్ని సద్వినియోగపరచుకోండి. ఇకపోతే ఈ కన్యా రాశి వారికి విష్ణుమూర్తి యొక్క ఆరాధన బాగా కలిసి వస్తుంది. ఆ శ్రీమన్నారాయణుణ్ణి మీరు పూజించండి. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. 24 కేశవ నామాలను ప్రతినిత్యం కూడాను మీరు పఠించినట్టయితే తప్పకుండా ఈ కన్యా రాశి జాతకులకు ఈ పక్షము చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. దీన్ని మీరు
ఉపయోగించుకోండి, శుభ ఫలితాలను పొందుతారు. శుభం.